హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. చింతపండు పులిహోర. దీన్ని టెంపుల్స్‌లో ప్రసాదంలా పెడుతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో ప్రతి పండగకు ఈ పులిహోర చేసుకోవాల్సిందే. దీన్ని సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మధ్యలో చెప్తూ ఉంటాను. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పులిహోర కలుపుకోవాలంటే ఇలా పెద్దగా ఉన్న బౌల్‌ని తీసుకోండి. ఈజీగా కలుపుకోవచ్చు. అలాగే ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయండి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకోవటం వల్ల బాగా మిక్స్ అవుతుంది. రైస్ కూడా విడివిడిగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఈ పులిహోరకి ఎక్స్‌ట్రా టేస్ట్ అంటే మిరియాల పొడే. ఎప్పుడైనా సరే మిరియాల పొడి వేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. టెంపుల్స్‌లో కూడా ఖచ్చితంగా ఈ మిరియాల పొడిని యూజ్ చేస్తారు. ఇలా ఈ మిరియాల పొడి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఒక్కసారి చింతపండు రసం తయారు చేసుకున్నట్టయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. నేను అలాగే స్టోర్ చేసుకున్న చింతపండు పల్ప్ రసాన్ని ఇందులో వేసుకున్నాను. ఇలా చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఒక గరిటెతో కానీ, చేత్తో కానీ బాగా మిక్స్ చేయండి. రైస్ వేడిగా ఉన్నట్టయితే ఇలా గంటెతో కలుపుకోండి. రైస్‌కి ఈ చింతపండు రసం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే శనగపప్పు వేసుకోండి. ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా ఒక నిమిషం వేయించుకోండి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసి వేయించుకోండి. పల్లీలు లైట్‌గా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగితే మాడిపోతాయి పులిహోరలో అంత బాగోవు. కాబట్టి లైట్‌గా వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 5 లేదా 6 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా లైట్‌గానే వేయించండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మాత్రమే వేయించండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. ఇలా ఈ తాలింపు అంతా లైట్‌గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా కూడా ఈ రైస్‌లో వేసుకోండి. ఇలా తాలింపు అంతా వేసుకున్న తర్వాత రైస్‌లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతోటి కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ తాలింపంతా కూడా రైస్‌కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సేమియా పులిహోర రెసిపీ కూడా మా ఛానల్ పేజ్‌లో ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది చాలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. చింతపండు రసం రెడీగా ఉన్నట్టయితే కేవలం 10 నిమిషాల్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ పులిహోర. ఈ చింతపండు పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మీరు టెంపుల్స్‌లో ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఒకసారి రుచి సరిచూసుకోండి. ఇందులో ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇంతేనండి. మన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.